రెండు వర్గాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి బుద్ధిహీనులు అంటే వివేకం లేని వాడు, కింద ఉన్నవాళ్ళు వివేకం కలిగిన వాడు. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏం చెప్తున్నాడు దేవుడు? బుద్ధిహీనులంట దేవుడే లేడు అంటారంట. ఎందుకంటే దేవుడున్నాడని ఒప్పుకుంటే వాళ్ళు చేసే చెడు చేయడానికి కుదురుతూ. దేవుడే లేడని అంటే లేడు కదా, నేను ఎలా జీవించా నాకు బాధ లేదు. దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు మరి ఉన్న దేవుడికి లోపనీతిగా జీవించాలి కదా, కష్టమైపోతుంది. కాబట్టి చాలామంది దేవుడు లేడు అన్నట్లుగా జీవిస్తారు. ఒక వర్గం. దేవుడు కోరుకుంటున్న వర్గం ఏంటి? వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని అంట దేవుడు పైన చూస్తాడు. దేవుడు చూడని ప్రదేశం ఏముంది? దేవుడు వినని మాట ఏముంది? దేవుడు ఎరుగని ఆలోచన ఏముంది? ఏమన్నా ఉందా? ఈరోజు నువ్వు ఏదో బాధతో వచ్చావు, నాకు తెలియదు, కానీ దేవుడికి తెలియంది ఏముంది? ఈరోజు నువ్వు గందరగోళంతో వచ్చావు, నాకు తెలియదు, దేవుడికి తెలియంది ఏముంది? ఆయనకు అన్నీ తెలుసు కదా. నువ్వు ఆయన దగ్గర నీ బాధ కొరకైనా ఒక పరిష్కారం వెతికే ప్రయత్నం నువ్వు చేస్తున్నావేమో, ఆయన నీ హృదయంలో వివేకంతో ఆయన వెతుకుతున్నావా లేదా అని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉంది నాకు కనపడదు, దేవునికి కనపడిద్ది. ఎవరికి కనపడిద్దండి కదా? అప్పుడు దేవునికి నీ హృదయంలోనే కనపడుతున్నప్పుడు నీ హృదయంలో దేవుడు వివేకాన్ని చూస్తున్నాడా, బుద్ధిహీనతను చూస్తున్నాడా? చూస్తున్నాడా? మన హృదయాల్లో ఈ రాత్రి దేవునికి వివేకం కనపడుతుంది అంటారా? 4 వారాల నుంచి నీకు మొత్తుకుంటుంది అదే కదా. దాని కొరకైన ప్రయత్నం, ప్రయాస, ప్రార్థన. సొలొమోను ఏమడిగాడు? ఇందుకు అపరాజ్యంలో నాకు వివేకం లేకపోతే నేను ఏమైనా చేయగలను ప్రభువా? నాకు బుద్ధి వివేకాలు కలిగిన హృదయం ఇవ్వయ్యా అడిగాడు కదా. 4 వారాల నుంచి వాక్యం వింటున్నప్పుడు ఏ విషయంలో నువ్వు అవివేకంగా ఉన్నావో ఆ విషయంలో వివేకం వెతికే ప్రయత్నం చేయాలి కదా. ఆఖరికి దేవుని మందిరంలో కూర్చుని కూడా ఆ ఫోన్లో ఏయో ఎత్తుక్కుంటా కూర్చుంటారు. ఉండేదే ఇక్కడ గంటన్నర. స్టిల్ ఇక్కడన్నా దేవుని మాటను, తమ జీవితానికి కావాల్సిన ఆ జ్ఞానమును, వివేకాన్ని వెతుక్కుంటారనంటే ఎక్కడ కూర్చుని కూడా ఎక్కడో గోలు ఎత్తుక్కుంటూ ఉంటారు. దేవుడు నీలో ఏం వెతుకుతున్నాడు? నీలో వివేకం ఆయన వెతుకుతున్నాడు. ఆయన అంటున్నాడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో ఉంటారేమో అని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఈ రాత్రి నిన్ను పరిశీలన చేశాడు అనుకో, నువ్వు ఏం వెతుకుతున్నావని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుని మందిరానికి వచ్చిన మనం ఇక్కడ పక్కన పెట్టే మిగతా 6 రోజుల్లో ఏం వెతుకుతున్నావు? నీ ఆదివారం ఇక్కడ కూర్చున్నప్పుడే కాక నీ అనుదిన జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని వెతికే నువ్వు పూనుకుంటున్న ప్రతి ఒక్క పని చేస్తున్నావా? నువ్వు మందిరంలో కూర్చున్న 2 గంటల గురించి సాక్ష్యం దేవుడు ఎవడు? నేనిస్తా నీ ప్రవర్తన గురించి. బట్ మిగతా 6 రోజుల గురించి సాక్ష్యం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఈ 2 గంటల ప్రదర్శన గొప్పదా? నీ 6 గంటల యథార్థత గొప్పదా? 6 రోజులకు యథార్థత గొప్పదా? అది చూస్తున్న దేవుడు ఈ రాత్రి నేను వివేకే అనాలా, అవివేకే అనాలా? నీలో ఏముందని దేవుడు మాట్లాడాలి? దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని చూస్తున్నాడంట. నేను అంటున్నాను, దేవుణ్ణి వెతుకుతున్నారా? క్రైస్తవులే. లోకం సంగతి మనకెందుకు? లోకం ఏదో వెతుక్కుంటుందిలేండి. వాళ్ళు ఏదో లోకల్ ఆనందాలు, ఎంజాయ్మెంట్లు, ఇంకెక్కడన్నా సమాధానం ఉందా, ఇంకెక్కడన్నా నెమ్మది ఉందా, ఇంకెక్కడన్నా సంతోషం ఉందా అని ఎత్తుకున్నారు. ఏమన్నా దొరికితే తిరిగి వాళ్ళు మన దగ్గర రావాల్సిందే. మనం ఎక్కడుండి వాళ్ళ దగ్గర ఏదో ఆనందం ఉందనుకుంటాం. వాళ్ళకేముండదు, వాళ్ళు తిప్పి మళ్ళీ ఇక్కడికి వస్తారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, బైబిల్ ట్రైనింగ్ చేశాడు, బట్ సేవకి వెళ్ళలేదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పని అటు పక్కన ఒక ఆయన పాస్టర్ గారు కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, సేవ చేస్తాడే వాళ్ళు. బైబిల్ ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ ఆపేసేసేసి జాబ్కి వెళ్ళాడు. అల్లుడు మామాను కూతురు వచ్చి, ఇదేంటి నువ్వు సేవ చేస్తావని కదా అన్నారంటే, నేను సేవ చేస్తే మన ఇంట్లో కొన్ని డింకిలు కొడతాయి అంటున్నాడు. బట్ దేవుడు ఎందుకు అనుకున్నాడు తనలో? ఇప్పుడు వెళ్ళిన జాబ్ని బట్టి కొంచెం అవినీతిగా ఉండాలి, కొంచెం అబద్ధాలు ఆడాలి, కొంచెం మోసాలు చేయాలి, కొంచెం పిచ్చి పనులు చేయాలి. కొంచెం పులిస్తే పిండంతా పులిసిపోతుంది కదండి. ప్రవర్తన అంతా చెడిపోయింది, జీవితం అంతా చెడిపోయింది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు తెలియదు. నాకు తెలిసి 13 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తున్నాను. రీసెంట్గా ఇప్పుడు నాకు ఎక్కడాక దేవుడి దగ్గర ఉందని ఎత్తుకుంటూ వస్తున్నాడు. ఏముంది దేవుడి దగ్గర? ఆనందం, సంతోషం, సమాధానం. మనం ఒక పాట పాడతాం కదా చిన్నప్పుడు, ఒక పాట పాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని.
వెతికాను, తిరిగాను, ఏం చేసినా ఎక్కడ దొరికిందంట. మరి మనం ఎక్కడుండి మనం దేనికి అనుకుంటున్నాం? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినోడు యేసులోనే అంతా ఉందని చెప్పిన చివరికి యేసు దగ్గరకు వస్తే, ఈ రోజున యేసు నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ రోజున దేవుడు నిన్ను పిలిచి ఎంత క్రియలలోనూ నిన్ను ఏ కీడులో పడకుండా కాపాడి క్షేమం ఇచ్చి ఇక్కడ ఉంచినప్పుడు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? హల్లెలూయా. యోబు గ్రంథంలో భక్తులాగా అంటాడు 35:11. నరుల క్రియలను తగినట్టుగా కాదు, భూజంతువుల కంటే మనము ఎక్కువ బుద్ధి నేర్పించుచు, ఆకాశ పక్షుల కంటే మనము ఎక్కువ జ్ఞానమును కలుగచేయుచు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునేవారు ఎవరు లేరంట. ఎంత బాధ అండి! అనుకునేవారు ఎవరు లేరంట. ఏమనుకోవట్లేదంట? కొంచెం ముంజరంట, ఒక స్టెప్. ఏమనుకోవట్లేదంట? జంతువుల కంటే నా జ్ఞానం ఎక్కువ ఉంది, బుద్ధి ఎక్కువ ఉంది. ఆకాశ పక్షుల కంటే మనిషిగా నా జ్ఞానం ఎక్కువ ఉంది. జంతువుల కన్నా ఆకాశ పక్షుల కన్నా గొప్పగా నన్ను చేసిన దేవుడు ఏడి? వాటిని పీక తినమని తింటాను తప్ప ఇంత ఆధిక్యత ఇచ్చిన దేవుడు ఎవరు? ఏడి? బైబిల్ చెప్తుంది, ఈ భూలోకంలో ఉన్న విశ్వమంతా దేవుని మహిమను ప్రకటన చేస్తుందంట. సేవకులు కాదు, మనుషులు కాదు. ఈ భూలోకంలో ఈ సృష్టి అంతా కూడా దేవుని మహిమను ప్రకటన చేస్తుందంట. పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుందంట. మీరు చూడండి, నా చేతిలో ఈ కీస్ పట్టుకున్నాను. ఇవి ఇలాగ ఉన్నాయి అన్నానంటే దీనికి ఆధారం ఏంటి? వదిలేస్తే పట్టుకున్నాను, వదిలేస్తే ఏం పరిస్థితి? పడిపోతుంది. మనం నివసిస్తున్న భూమిని మరి పట్టుకుంది ఎవరండి? భూమి శూన్యంలో ఉంది. 365 రోజుల్లో మొదలెట్టిన చోటకి తిరిగి 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 వస్తూ ఉంది. ఇలా పట్టుకున్న నాదుడు ఎవరు లేరు. బట్ ఆయన ఏ స్థానంలో ఉంచితే అది ఆ విశ్వంలో అదే స్థానంలో తిరుగుతూ వచ్చుద్దో దానికి ఆ ఏర్పాటు చేసిన వాడు, ఆ పరిమితులు ఏర్పాటు చేసిన వాడు దేవుడు అన్నమాట. ఈ సృష్టిని నువ్వు సరిగా ధ్యానం చేస్తే, ఈ సృష్టిని నిర్మించిన సృష్టికర్తను గురించిన జ్ఞానం తెలుసుకుంటానికి తపన పుట్టిద్ది. ఇంత సృష్టిని చూస్తున్న సృష్టికర్త ఎవరనే ప్రశ్న నీలో రాకపోవడం అవివేకం. మనిషికి ఇంత ఆధిక్యత ఉంటే, విశ్వమంతట్లో మానవుడు ఇంత అధికుడుగా ఉన్నాడని చెప్పన్నప్పుడు ఆ ఆధిక్యతనిచ్చిన వాడు ఎవడని ఆ ప్రశ్న రాకపోవడం అవివేకం. హల్లెలూయా. విశ్వంలో చెప్పుకోదగిన దైవములకు ఎంతమంది పిలువబడుతున్నప్పుడు సత్యం ఎవరని చెప్పని వెతకకపోవడం అవివేకం. ఆయన దేవుడే వెతుకుతున్నాడు. వివేకం కలిగి నన్ను వెతికేవారు ఉంటారేమో అని ఆయన చూస్తున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నామంటే, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఎలా కూర్చుకుని, ఎలా వాడుకుని, ఎలా ఆనందించాలనే వెతుకులాటే తప్ప ఈ సృష్టికి మూలమైన సృష్టికర్తను వెతికే తాపత్రయం మనలో ఏ రోజు కూడా ఉన్నట్లా. అంతగా జీవన సంబంధమైన పోరాటాల్లో చిక్కుపడిపోయిన వారంగా ఉంటున్నాం అన్నమాట. కానీ చివరికి ఏం చేయాలి అమ్మా? కొంతమంది ఎక్కడండి మాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది? దేనికి? ఇంట్లో ప్రార్థన చేసుకోమన్నా, దేవుని సన్నిధికి రమ్మన్నా మా ఎక్కడ ఖాళీ ఉంటుంది? సరే, ఖాళీ లేదు, ఏం చేస్తున్నావు? అబ్బో పొద్దున్న లెగితే రాత్రిదా పరిగెడుతున్నా. ఆ పరిగెడతాకి ఓపిక ఎవరిచ్చారు? ఆ పరిగెడతాకి బలం ఎవరిచ్చారు? ఆ సంపాదిస్తే జ్ఞానం ఎవరిచ్చారు? ఆయన ఒక్కసారి నువ్వు పరిగెత్తించాలి ఆగరా అని చెప్పని మంచం మీద పెట్టేస్తే ఇక మళ్ళీ లేసేదాకా ఆయనే అంటావు. లేచేదాకా అప్పుడు దేవుడే అంటావు. స్తోత్రం చెప్పు. ప్రసంగి గ్రంథంలో అందుకే అంటాడు, ఒకసారి చూడు, దుర్దినములు రాకముందే 12వ అధ్యాయం మొదటి మాట. దుర్దినములు రాకముందే
ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని ఆ. నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఇప్పుడు నేను బతుకుతున్న బ్రతుకులో ఈ జీవితంలో సంతోషం లేదని చెప్పబోయే రోజులు వస్తాయి. ఆ రోజులు రాకముందే తేజస్సునకును ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రములకును ఆ చీకటి కమ్మ ముందే ఆ వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త ఎప్పుడంట బాల్యం అయిపోయింది. యవ్వనం ఆల్మోస్ట్ దాటేస్తుంది. ఇక్కడ చాలా మందికి నడి వయసులో కొందరు, నడి వయసు దాటేస్తూ కొందరు ఉన్నారు. ఏవి స్మరిస్తున్నావు? మనుషుల, డబ్బా, బలమా, అన్నమా, ఆస్త? దేన్ని స్మరిస్తే వచ్చిన రోజులలో నాకు సంతోషం లేదు అని చెప్పగలిగిన స్థితిని దాటుతావు? బాల్యం నుంచే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట. హల్లెలూయా. అది వివేకం. ఏది వివేకం? ఈ రోజున మన భారతదేశంలో ఏమంటే ప్రైవేట్గా కూడా రాకెట్లు ఎగరేసే అంత జ్ఞానం వచ్చింది. ఫైన్, మంచిది. అదే సందర్భంలో ఏమండి ఈ భూమిని తీసిన దేవుడు ఎవరో, తన పోలికనిచ్చి తన రూపమునిచ్చి మానవుని తనలాగా చేసుకునే దేవుడు ఎవరో కూడా తెలుసుకోవాల్సిన వివేకం మనకి కావాలి. రాత్రి నేను మీకు ఒక స్త్రీ గురించి చెప్తాను. ఆ స్త్రీ చాలా వివేకం కలిగిన స్త్రీగా ఉంటుంది. ఆవిడ చదువుకున్న మనిషి కాదు, లోకం తెలిసిన మనిషి కాదు, జ్ఞానంతో పుట్టి పెరిగిన మనిషి కూడా కాదు. బట్ ఆవిడ కొన్ని మాటలు తన జీవితంలో ఆవిడకి ఎంత వివేకం తెచ్చినారంటే చూడండి. ఈ రాత్రి ఆవిడ జీవితంలో కొన్ని మాటలు నేర్చుకోవచ్చు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం జున్ను కుదురుకోవచ్చు. మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నది నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా చూడండి ఇక్కడ ఏం జరిగింది. నేను చెప్పా కదా, ఇక్కడ మనం చూసుకున్న ఒక స్త్రీ ఉంది. ఆవిడ వృత్తి ఏంటంట? వేశ్య. చదువు లేదు, ఆధారం ఏమీ లేదు, జ్ఞానం ఏమీ లేదు. పాపము చేస్తూ దాని మూలంగా వచ్చిన రాబడి మీద బ్రతుకుతున్న మనిషి. ఫైన్, అందరూ బాగుంది. ఇక్కడ ఎంత విచిత్రం అంటే యెహోషువనేమో మీరు వెళ్ళి వేగి చూడండి. వాళ్ళు ఎప్పుడైనా కానీ పాతకాలంలో యుద్ధం చేయాలంటే ఆ స్పై పంపించేవాడు. మీకు చాలాసార్లు చెప్పేవాడు. ఇద్దరు మనుషుల్ని ఆ గూఢాచారిగా పనులు చేయగలిగిన ఇద్దరు మనుషులు పంపించినప్పుడు వాళ్ళు ఎంత విచిత్రంగా వెళ్ళి ఎక్కడ చేరారంట? వేశ్య అంటే చేరారు. ఆవిడ కాబట్టి ఒంటరిగా ఉంటుంది. ఏ కుటుంబంలో చేరితే ఎవడో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు కదా. వీళ్ళు ఇంత గట్టిగా వెళ్ళి ఆ ఇంట్లో చేరినా ఇద్దరు వచ్చారని ఇన్ఫర్మేషన్ రాసుకెళ్ళిపోయింది. వీళ్ళ స్పై వీళ్ళకే ఉన్నారు. 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానం వచ్చెను. చూసారా, వాళ్ళు వచ్చారనే సంగతి వీళ్ళ స్పైకి తెలిసిపోయింది. వీళ్ళకే ఉంటుంది కదా సిస్టమ్, వీళ్ళకే ఉంటారు గూఢచార వ్యవస్థ. వీళ్ళేం కనిపెట్టారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పిందంట? మన దేశంలోకి ఇద్దరు వేగులు వారు వచ్చారు. వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ప్రకారం పలానా ఊరు వెళ్ళారు, పలానా వీధికి వెళ్ళారు, పలానా చోట ఉన్నట్టు మాకు ఇప్పటివరకు ఉన్న సమాచారం అన్నప్పుడు రాజు ఇద్దరు బట్టలు పంపించాడు అనమాట. పలానా ఇంటికి వెళ్ళండి, ఆవిడ అడగండి. వాళ్ళు వచ్చారు. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి ఏం చేసింది? ఎందుకు దాచిపెట్టింది? చూడండి, ఆత్మీయంగా కాకుండా భౌతికంగా లెక్కేసుకుంటే ఆవిడ చేసిన చాలా తప్పు. ఏం తప్పు? తను ఆ దేశంలో ఉంది, ఆ దేశంలో పెరిగింది. బహుశా ఎవరు ఆధారం లేకపోయి ఉండొచ్చు, సరైన జాబ్ లేకపోయి ఉండొచ్చు, ఏదైనా ఆడ మనిషి అయి ఉండొచ్చు ఆ కాలం కాబట్టి తను అలాంటి వేసి వృత్తులకు వెళ్ళిపోయింది. బట్ తన దేశం మీద తనకి ఎంతో కొంత ఉంటుంది కదా. నా దేశము, నేను పెరిగిన భూమి ఏదో ఉంటుంది కదా. స్టిల్ ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు తెలుసు వాళ్ళు వేగుల వారని తెలుసు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు యుద్ధానికి వస్తారని తెలుసు, ఈ దేశం నాశనం అయిపోద్దని తెలుసు, అన్నీ తెలుసు. తెలుసు కూడా వాళ్ళని ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది? అదే ఆవిడ వివేకం. నేను చెప్తాను చూడు ముందుకెళ్ళినప్పుడు. మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, నిజమే. వారు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను.
చీకటి పడుచుండగా ఆ. గవిని వేయబడి వేళను ఆ. ఆ మనుషులు వెలుపలికి వెళ్ళరి ఆ. వారెక్కడికి పోయిరో నేను ఎరగను. ఆ. మీరు వారిని శీఘ్రముగా తరిమితిని పట్టుకొందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఆ. దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలను వారిలో దాచిపెట్టను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరిమిపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడిన. చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చక్కగా అబద్ధం చెప్పింది. అయ్యా కరెక్టే, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, వచ్చారు, బట్ వెళ్ళిపోయారా? వెళ్ళలా. ఈవిడ ఇంట్లో రాశి మీద జనపనార కట్టలు రాసి ఉంటే వాళ్ళు దాని లోపల దాచి బయటకు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్తుంది. అయ్యా వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దేశపు గవిని ఉంది కదా, ఆ పట్టణపు గవిని ఉంది కదా, బహుశా మీరు తరుముకుంటూ త్వరగా వెళితే పట్టుకుంటారేమో, లేకపోతే గవిని వేసేస్తే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మీరు ఇటే మిగిలిపోతారు, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పని వాళ్ళకేమో రాంగ్ లీడ్ ఇచ్చి వీళ్ళనేమో దాచిపెట్టింది. శత్రువులను దాచిపెట్టుకుని సొంత దేశస్తుల్ని ఎందుకని చెప్పని మోసం చేసింది, లేకపోతే అబద్ధంతో నడిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది ఆ వేగుల వారి దగ్గరికి వెళ్ళి, ఆ వేగుల వారు పండుకొని మునుపే ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని. ఆవిడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏవండి, ఒక వేశ్య దగ్గర కూడా దేవుని మాట వెళ్ళింది. వేశ్య. ఇప్పుడు ఆవిడ ఇదంతా ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి డౌటే కదా, ఏం చేస్తుంది ఈవిడ, పట్టించొద్దు అనుకుంటే దాచిపెట్టిందేంటి? దీనికంటే ముందు కన్వర్జేషన్ ఏమీ లేదు. వచ్చారు, ఆవిడతో మాట్లాడుతున్నారు, ఈలోపు వీళ్ళు వచ్చారు, దాచిపెట్టేసింది. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుంది, బట్ వాళ్ళతో ఒప్పందం ఇప్పుడు దాకా ఏమీ మాట్లాడుకోవాలా. నేను మిమ్మల్ని కాస్తాను, నాకు డబ్బులు ఇస్తారా, తప్పిస్తాను, ఏమన్నా చేస్తారా, బట్ నాకేమన్నా, బట్ ఏం మాట్లాడాల. ముందు దాచిపెట్టి ఇప్పుడు వెళ్ళి చెప్తుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిందనియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చూడండి అని అడుగుతుంది. ఆవిడకి ఏం తెలుసు ఇన్ఫర్మేషను, నేను ఎంత కాపాడదామని చూసినా ఈ దేశము నాశనం అయిపోతుంది. ఇజ్రాయేలీలు ఈ దేశాలను స్వాధీనం చేసుకుంటా, ఈ దేశాలను నాశనం చేసుకుంటా తమ దేశమైన ఖానానికి వెళ్తున్నారు. మధ్యలో ఉన్న ఇబ్బందికరమైన దేశాలు మావే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా దేవుడు వారి పక్షా నుండి ఆ మునుపటి రాజులు చంపినట్లుగా మా దేశంలో కూడా జరగబోతుంది. ఆవిడికి ముందే తెలుసు అంట ఇన్ఫర్మేషన్. నేను ఎంత వీళ్ళని పట్టించినా ఇప్పుడు ఆవిడకి ఏం తెలుసు, వీళ్ళు మనుషులుగా కాదు దేవుడు మనుషులుగా ఉన్నారు, వీళ్ళని నేను పట్టించేసినా జరిగేది ఇదే. అప్పుడు నేను పట్టించే ఉపయోగం ఏంటి? వీళ్ళిద్దరిని పట్టించింది, వీళ్ళిద్దరిని పట్టించినంత మాత్రాన వీళ్ళు చంపేసినంత మాత్రాన ఆ యెహోషువ సైన్యం ఊరుకునిద్దా? దేవుని సైన్యం నువ్వు తక్కువ? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తర్వాతైనా చంపేస్తారు. ఇక్కడ ఇప్పుడు వివేకం ఏంటి చూడండి, ఆవిడ చెప్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషిపైనను ధైర్యం ఏమాత్రం. చూడండి, ఇప్పుడు ఇంత ముందు చెప్పాను, నువ్వు ప్రశ్నించుకుంటే భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానము, పక్షుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానం ఇచ్చి దాన్ని ఇలా చేసిన దేవుడు ఎవడని చెప్పి పరీక్షించుకుంటే, ఈ సృష్టి అంతా నీకు దేవుడున్నాడు, ఈ సృష్టి అంతా దేవుడు మానవుని తయారు చేశాడు, మానవుడు ఈ సృష్టిలో గొప్పవాడిగా ఉండడానికి కారణం మానవుడు దేవుని పోలికలో ఉన్నాడు అనేది సృష్టి నీకు నేర్పిస్తుంది. ఎవరు కాదు, సృష్టి చెప్తుంది. సృష్టితో పాటు ఈ లోకంలో దేవుడు తన ప్రత్యక్షతను అందించి ఆనాటి ప్రవక్తల నుంచి నాటి సేవకుల వరకు దేవుడు ఎవరో విజ్ఞంగా చెప్తున్నారు. చూడండి, ఒక వేశ్య దేవుని గురించిన సంగతులు విన్నప్పుడు అవి వాస్తవం. ఏ రకంగా వాస్తవం? ఆ రోజున వాళ్ళు ఉన్న ప్రజలు, ఇదేదో పుకిటి పురాణాలు కాదు, కల్పిత గాథలు కాదు, ఇరుకు అనే ప్రాంతం భూమి మీద ఉన్న ప్రాంతం. సిహోను రాజు, ఓగు రాజులు, బాషాన్ రాజులు ఉన్నవారు, ఎర్ర సముద్రం ఉన్నది.
ఇప్పుడు అక్కడ జరిగినవన్నీ కళ్ళ ముందు జరిగినాయి, వాళ్ళకి కళ్ళ ముందు జరిగినాయి. ఆ వార్తలు వాళ్ళ దేశం అంతా వ్యాప్తి చెందిని. ఎక్కడి దాకా వ్యాప్తి చెందిని? వేశ్య వరకు వ్యాప్తి చెందిని. రాజగృహంలోనే కాదు, వేశ్య ఇంటి వరకు వర్తమాన వ్యాప్తి. అప్పుడు అంటుంది, ఇప్పుడు వేశ్యగా బ్రతకాలంటేనే ఆ పాపం విషయం హృదయాన్ని అంతా కఠినపరుచుకుని కదా. ఒక తప్పునే, ఒక పాపమునే జీవితానికి ఆధారంగా పెట్టుకుని జీవిస్తున్నామని అంటే ఆయా విషయాల హృదయాన్ని అంతా కఠినపరుచుకోవాలండి. పుట్టిన ప్రతి మనుషుడు యథార్థవంతుడే, కానీ పరిస్థితులను బట్టి వాడు అటు ఇటు మారిపోతూ ఉంటాడు. బట్ ఈ స్త్రీకి ఎంత హృదయం పాడైపోయి ఉంటే ఆ వృత్తులు అలా కొనసాగుతుంది. స్టిల్ ఆ మనిషి చెప్తుంది, విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. విన్నప్పుడు అంట గుండెలు కరిగిపోయినాయి. ఐగుప్తు రాజ్యంలో నుంచి మీరు బయటికి రావడం ఏంటి? ఫరో రాజుని సైన్యాన్ని నీళ్ళలో ముంచేస్తాం ఏంటి? బాషాన్ రాజును చంపేయడం ఏంటి? ఓగు రాజును చంపేయడం ఏంటి? మేము ఎంత ఇరుకోవాళ్ళం. ఇంకా వాళ్ళ బలం ఏంటనంటే వాళ్ళకున్న గోళ్ళు. వాళ్ళది ఇప్పుడు మన చైనా వాళ్ళు ఎలాంటిదో అప్పుడు చైనా వాళ్ళకంటే ఇంకా గొప్పగా ఇరుకో గోళ్ళు, పెద్ద పెద్ద గోళ్ళు, అంత గోడలు వాళ్ళకు ఉన్నాయి. స్టిల్ గుండెలు కరిగిపోయినాయి. ఏ భయం బట్టి? దేవుని వర్తమానం విన్న ఆ గుండెల్లో భయము వివేకాన్ని తెచ్చింది. రోజు నువ్వు ఎంతో వాక్యం విన్నావు, ఎంతో దేవుని యొక్క రాకడ గురించిన, నరకాన్ని గురించిన, పరలోకాన్ని గురించిన, విడవబడితే ఉండే శ్రమల కాలం గురించిన వర్తమానాలు వింటున్నావు. నీ గుండెల్లో భయమే ఉంటే నీకు వివేకం ఏది? దేవుని ప్రేమ చూస్తున్నావు. శిలువలో నీ కోసం తప్పించి మరణించి ఆఖరి రక్తబొట్టు ఊరికి కాచిన అప్పటికీ ఆయన శిక్షిస్తున్న వారి నిమిత్తం మీరు ఏమి చేస్తున్నారు? ఎరుగని వారయ్యా, ఎరుగు చేస్తున్నారయ్యా అని చెప్తున్న క్రీస్తు ప్రేమను చూస్తున్నావు. ప్రేమను తిరస్కరిస్తే రెండోసారి తీర్చడానికి వచ్చే ప్రభు సువార్త ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు. నీ గుండెల్లో ఉన్న తలంపు ఏంటి? నీ గుండెల్లో ఉన్న భయం ఏంటి? ఏం భయం లేదా? యేసును అడ్డు పెట్టుకుని భూలోకులు ఎంత సంపాదించుకోవడానికి తాపత్రయమా? యేసు గురించిన వార్త, రాకడ గురించిన వార్త విన్నప్పుడు భయము కలిగి ఈవిడ ఎలాగైతే వివేకంతో ప్రవర్తిస్తుందో అలా వివేకము కలిగిన క్రియలు ఏమన్నా సంపాదించుకుంటావా? ఒక వేసికి అంత వివేకం వచ్చినప్పుడు మనకి ఎంత రావాలండి? ఆవిడేం చేస్తుంది తెలుసా? ఆ కింద వచ్చినానంట, నేను మీకు ఉపకారం చేశా, మీరు నాకు ఉపకారం చేయండి. చూడండి, వీళ్ళు నచ్చింది ఏంటంటే, నిన్నటి చెప్పా, ఫస్ట్ ఒప్పందం చేసుకోవాలా, నేను మిమ్మల్ని దాచిపడతా, మీరు నన్ను కాపాడతారన్న. ముందు తన భక్తి ఏదో తన క్రియలతో తను చేసినాక దీనికి జీతం ఇవ్వండి అంటుంది. యేసే కూడా ఏం చెప్తున్నాడు? నేను మళ్ళా వచ్చినప్పుడు వాని క్రియలకు ప్రతిఫలం ఇస్తా, జీతం నా దగ్గర ఉంది, నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, వారి క్రియలకు నేను జీతం ఇచ్చేవాడిగా ఉన్నాను అంటున్నాడు. చూడండి, మనం చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి ఇది చెయ్యమని అప్పుడు నమ్ముతా. ఈవిడ అలాంటి బాపతి కాదు. ఇప్పుడు చేసింది నేను విన్నాను, విన్నదానికి నమ్మాను, అందుకే ఇలా ప్రవర్తించాను, నేను చేసిందని నాకు జీతం ఇవ్వండి. మూర్ఖత్వం ఏంటో చెప్పనా? దేవుడా, గొప్పడా, విజయమను, నీకు ఆ ఒక్కటి చేసినా చేయకపోయినా నీకే సమస్యమో, ప్రపంచానికంతా ఆయన దేవుడు. నువ్వు భక్తి ఏమన్నా చేసి నీ దగ్గర ఇలా ఉన్నా కదా నాయన, నువ్వు దేవుడు అని నమ్మి నీకు పాపం అంటే ఇష్టం లేదని నువ్వు పాపం మీద కోపం చూపిస్తావని పాపం విడిచిపెట్టే కదయ్యా, దోషం విడిచిపెట్టే కదయ్యా, దుష్టత్వం విడిచిపెట్టే కదయ్యా అని నువ్వు చేసి అడుగు, చేయడేమో చూద్దాం. పెద్ద వీళ్ళు దిగొచ్చినట్లు, వీళ్ళు వేబీ బ్యాచ్ అయినట్లు, దేవుడు నాకు ఇచ్చేస్తే నేను ఆయనకి చేస్తాను, నువ్వు చేయకపోతే తక్కువ కాదు ఆయనకి. ఏమన్నా తక్కువ? నువ్వు చేయకపోతే ప్రపంచంలో ఆయనకి ఆ విషయంలో చేసేవాడు ఎవడేమి లేడా? ఉన్నాడు. స్టిల్ దేవుడు అంత గొప్పడో చెప్పనా? మూర్ఖత్వంగా పెట్టిన కండిషన్లు కూడా చేస్తాడు ఆయన. అరే, అజ్ఞానంతో మూర్ఖత్వంతో కండిషన్ పెట్టినా వాడిని కోరుకుంటే అది కూడా చేస్తాడు అన్నాను కదా అని చెప్పి అలా మూర్ఖంగా పెట్టుకో మాకు. మళ్ళీ దేవుడు వాడిని కోరుకుంటే అన్నాను, దేవుడు వాడిని కోరుకుంటే అన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయి ఆ మందార చెట్టు నరికేసేసి నువ్వే దేవుడు పోయి దీన్ని కలిపే, నీకు అసలు అవసరం ఏముంది అక్కడ? నువ్వు దేవుని శోధించకూడదని వాక్యం చెప్తుంది కదా, మళ్ళీ అది జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పు. చూడు, వాస్తవంగా దేవుడు నీ గర్భఫలం ఇచ్చినప్పుడు నాకు వీళ్ళే కావాలని అడుగుతాకుందా? లేదు. నాకు మగపిల్లోడే కావాలని అడుగుతాకుందా? నాకు ఆడపిల్లే కావాలని అడుగుతాకుందా? లేదు.
బట్ దేవుడు మన అజ్ఞానాన్ని కూడా కోరుకున్నప్పుడు వాడుకుంటాడు. మా నాన్న మారడానికి కారణం నేను పుట్టడమే, అది అజ్ఞానమే, బట్ దేవుడు నన్ను కోరుకున్నాడు. ఏ రకంగా? మా అమ్మ దేవుడిని నమ్ముకున్నప్పుడు మా అక్కని డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డ ఆటం జరిగింది, ఆపరేషన్ పడిద్ది అంటే ఇంటి దగ్గర కాన్పులప్పుడు నర్సు చేతులు ఎత్తేసినప్పుడు దేవునికి వేడుకుంటే నార్మల్ డెలివరీ అయ్యింది. అప్పుడు ఇక దేవుడు, మా అమ్మ పూర్తిగా దేవుడిని చెప్పచ్చు. మా డాడీ ఒప్పుకోలే. మా మమ్మీ పెట్టిన కండిషన్ అని చెప్పనా, నీ మగపిల్లోడు అంటే మొదట మగపిల్లోడే పుడతాడన్నో, మగపిల్లోడు అంటే ఇష్టం కదా, ఈసారి నా దేవుడు మగపిల్లోడు ఇస్తే దేవుడు నమ్ముకుంటావా ఏంటి? అలా చేస్తాడని దేవుడు చేస్తాడు. అయితే చూడు, ఈసారి మనకి దేవుడు మగపిల్లోడు ఇస్తే నేను అందరం వదిలేస్తాను, నమ్ముకుంటా. యాక్చువల్గా ఇది మీరు అప్లై చేయమాకండి, అదే చెప్తున్నారు, అజ్ఞానం. ఎందుకంటే నీకు 2 పిల్లల్ని ఇచ్చాడా, 4 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, 4 మగపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది ఆ చిత్తం, అది దేవుని చిత్తం. అది ఆ 4 మగపిల్లల పట్లగా ఆ కుటుంబం ద్వారా ఒక కార్యాలు ఆయన ఉద్దేశంలో ఉంది. ఆ 4 ఆడపిల్లల మూలంగా ఆ కుటుంబంలో ఆ ఉద్దేశంలో ఉంది. దానికి ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఇచ్చిన దేవుడు అన్ని సమకూరుస్తాడు, అన్ని దీవిచ్చేస్తాడు, అన్ని జరిగిచ్చేస్తాడు. నువ్వు నాకు ఉంటే బాగుండేది అక్కర్లా, బాధపడక్కర్లా, ఆయనకి తెలుసు. ఆయనకు నువ్వు చెప్పాలా? బట్ నా విషయంలో, మా డాడీ విషయంలో ఏం జరిగిందనంటే, ఆయన కావాల్సింది ఒకటే, దేవుడు గొప్పడైతే ఇది చేయమను. నేను అంటున్నాను, అసలు ఇది ఇవే కాదు, స్టిల్ దేవుడు కోరుకుంటే ఆ అవివేకాన్ని కూడా ఆయన పట్టుకుని వివేకంగా మార్చే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఈ అమ్మాయి కూడా ఏం చేసిందో, మీరు నాకు ఇది చేస్తే మిమ్మల్ని కాపాడుతానని ముందు ప్రామిస్లను తీసుకోవాలా, దాచింది, పెట్టింది, వాళ్ళని పంపించేసి వాళ్ళని తప్పించేసింది. ఇప్పుడు అంట, నేను మీకు ఉపకారం చేశా కదా, నన్ను, నా తండ్రి ఇల్లును, నా అక్కని, చెల్లిని, అమ్మని, తల్లిని, మొత్తాన్ని మీరు కాపాడండి. ఇది వివేకం. ఏంటి ఇక్కడ ఈ స్త్రీ యొక్క వివేకం ఏంటి? నేను వీరిని పట్టించినా ఈ దేశం నాశనం అయిపోవడం పక్క, నేను పట్టించకపోయినా ఈ దేశం నాశనం అయిపోవడం పక్క, కాలిపోయే ఈ దేశంలో నేను కూడా కాలిపోవడం ఎందుకు? వీరికి ఉపకారం చేసి నన్ను, నా కుటుంబాన్ని రక్షించుకుంది. హల్లెలూయా.